ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. హాయ్ అండి. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే, నైస్ అండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తూ ఉన్నాను, డైలీ చూస్తూనే ఉంటాను. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ బాగానే ఉందండి. మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ సుమన్ శెట్టి, తనుజ. అయితే ఈ వీక్ అయితే ఫ్లోరా అండ్ శ్రీజ అయితే డబుల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయిపోయారు. సో శ్రీజ ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా? అన్ఫేర్ అండి, మేము అన్ఫేర్ అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే శ్రీజ టాప్ 4, టాప్ 5లో ఉంది. సో రితు డౌన్లో ఉంది కాబట్టి. కానీ ఇమానిల్ ఏమన్నా యూస్ చేసి, పౌరస్త్ర ఏమన్నా యూస్ చేసి రితుని ఏమైనా సేవ్ చేశారని అనుకుంటున్నాం. శ్రీజ అయితే అన్ఫేర్ ఎలిమినేషన్. ఓకే, శ్రీజ లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే గేమ్ అయితే చాలా బాగానే ఆడుతుంది. ఎందుకు ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నారు? గేమ్ బాగానే ఆడుతున్నాం కానీ అది అన్ఫేర్ ఎలిమినేషన్ తెలుసు కదా, అది ఎవరికి తెలియదు అన్ఫేర్ ఎలిమినేషన్. ఇప్పుడు కళ్యాణ్ అయితే కెప్టెన్ అయిపోయాడు. నిన్న నాగార్జున వచ్చి కూడా ఒక వీడియో చూపించాడు తనుజాకి. అన్ఫేర్గా జరిగింది ఆ ప్రాసెస్ అంతా కూడా. దానిపై మీ ఒపీనియన్? అన్ఫేరే, కానీ అక్కడ సిగ్నల్ చూపించాడు కదా పవన్. సో అది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా కెప్టెన్ ఇచ్చేసాడు, అది ఫెయిర్ అని. ఓకే, కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ అయితే ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు. అప్పుడు ముందు 2 వీక్స్ అయితే లేదు. ఇప్పుడు అప్పుడు బిగ్ బాస్లో నాగార్జున వచ్చి చెప్పిన కాడ నుంచి కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఓకే, ఇప్పుడు పవన్ రీతు పేరు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళ ఆట తీరు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? కెమిస్ట్రీ అంతా ఆడతీరు బాగానే ఉంది, కానీ రితు వెనకాల పడి పవన్ గేమ్ తగ్గిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకు రీతు అయితే బాగానే ఆడుతుంది, పవన్ గేమ్ ఎందుకు తగ్గుతుంది అని అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు తన దగ్గరే ఉంటున్నాడు, ఇంకెవరితో కలవట్లేదు, ప్రతి పదే తన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఆట డౌన్ అయిపోతుందని అనుకుంటున్నాను. మొన్న కూడా అది సర్వైవల్ టాస్క్లో చూశారు కదా, పవన్కి ఎవరు సపోర్ట్ చేయలేదు, రితుకి అందరు సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? ఇమానుయల్ అసలు చెప్పలేదు, ఇమానుయల్ గురించి అసలు చెప్పలేదు. ఇమానుయల్ సూపర్ ఆడుతున్నాడు అసలు. కామెడీ అయితే హైలైట్. ఓకే, సంజన ఎలా ఆడుతుంది గేమ్? సంజన బాగానే ఆడుతుంది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఆ దొంగతనాలు అవి ఇప్పుడు తగ్గించింది కాబట్టి ఓకే, అంతా ఓకే, బాగుంది. ఓకే, భరణి గారు, నిఖిత వాళ్ళ పేరైతే లాస్ట్ 1 వీక్ నుంచి ఆడుతున్నారు. వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది ఈ వీక్ అంతా? గేమ్ సూపర్ ఆడారు, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళే కదా బర్నీ. కానీ బాండింగ్స్ ఎక్కువైపోయినాయి. బర్నీకి కొంచెం సేఫ్ ఆడుతున్నాడు. ఆ బాండింగ్ తగ్గించుకొని తన మీద గేమ్ కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే ఇటు దివ్యల మాధురి, అటు అలక్య చిట్టి పికిల్స్ ఫేమస్ అయిన రమ్య కూడా అడుగు పెట్టుతున్నారు. సో వాళ్ళు అడుగు పెడితే గేమ్ ఎలా ఉంటుంది, ఇంకా బిగ్ బాస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, చూడాలి కదా. ఇప్పుడు నిన్నే కదా ఇవాళ కదా వచ్చేది, వాళ్ళు రేపు చూడాలి కదా ఎలా ఉంటుందో వాళ్ళు ఆట చూసి దాన్ని బట్టి తర్వాత. ఓకే, వీళ్ళు వచ్చాక అయితే బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో గేమ్ ఏదైనా చేంజ్ అయ్యేది ఉందా లేదా? చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 ఇమానిల్, తనుజ, బర్నీ, సంజన, సుమన్ శెట్టి. ఓకే, టైటిల్ కొట్టబోయేది ఎవరంటారు? టైటిల్ అయితే పక్క ఇమానిల్ అనుకుంటున్నాను. ఎందుకు? ఇమానిల్ ఇంకా అన్నిట్లో బాగుంది, కామెడీ బాగా ఆడుతున్నాడు, సపోర్టింగ్ బాగుంది, గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నాడు. సరే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఇంక చూడాలి తర్వాత. ఓకే, వైల్డ్ కార్డ్లో ఇటు దివ్వల మాధురి వస్తుంది, అలాగే 6 మెంబర్ వస్తున్నారు మొత్తం. అయితే నెక్స్ట్ వీక్ ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అది చెప్పలేము కదా. అంటే ఇప్పుడు నామినేషన్స్ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్కి ఇప్పుడు ఇంట్లో ఉండాలో జరుగుతుంది కన్ఫామ్గా. దాన్ని బట్టి ఇంకా చూడాలి. ఓకే, ఇటు దివ్వల మాధురి, అలక్య చిట్టి పికిల్స్ వల్ల ఫేమస్ అయిన రమ్య ఒకవేళ ఉంటే ఎన్ని వీక్స్ వరకు ఉంటారు? టాప్ 5లో వీళ్ళిద్దరు ఉంటారు అనుకుంటున్నారా? టాప్ 5 అయితే కష్టం, కానీ ఉంటారు వీక్స్. టాప్ 5 అయితే కష్టం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఆడుతున్నదంటే ఇమానియల్. ఓకే, ఈ వీక్ అయితే ఫ్లోరా, శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయారు. శ్రీజ, ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా? అన్ఫేర్ అండి అది. శ్రీజ ఎలిమెంట్ కావద్దు. అక్కడ ఫస్ట్ రీతు అండ్ లక్ష్పాప. యాక్చువల్గా లక్ష్పాప అవుతుంది అనుకున్నాం, కానీ అన్ఫేర్ అండి ఇదైతే. ఎందుకంటారు? ఫ్రాడ్ అండి, అన్ఫేర్ అది. శ్రీజ బాగానే ఆడుతుంది గేమ్, టాస్కుల్లో బాగానే ఆడుతుంది, ఆర్గ్యుమెంట్ కూడా మంచిగా చేస్తుంది, డిఫెండ్ చేసుకోగలుగుతుంది, కానీ అది అన్ఫేర్. కావాలనే కామనర్స్పై టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఒకరిని బయటకు పంపిస్తున్నారని అనుకుంటున్నారా? అదేం లేదండి. యాక్చువల్గా గేమ్ ఆడితే ఆడియన్స్ ఓటింగ్ వేస్తున్నారు, అదేం లేదు, అట్లేం లేదు, అది తప్పు. అందరినీ సమానంగా చూస్తున్నారు.
అందరినీ మంచిగా చూస్తున్నారు, ఆడియన్స్ కూడా మంచిగా ఓటింగ్ చేస్తున్నారు, అలా ఏం లేదు. ఓకే, ఇప్పుడు తనుజ కళ్యాణ్ గేమ్ ఎలా అనిపించింది ఈ వీక్ అంతా? కళ్యాణ్ ఇక్కడ డెమోన్ ఇట్లా లెగ్తో సైకిల్ చేశాడు, అది అన్ఫేర్. ఆ టాస్కుల్లో అన్ఫేర్ కళ్యాణ్ చేసింది, అది చాలా తప్పు. అంటే క్యాప్టెన్ అవ్వాలని అలా చేశాడేమో అనుకోవచ్చు కదా, లేకుంటే అప్పటికి లక్ కుదిరి తనకేదో హింట్ ఇస్తే అలా చేసి ఉండొచ్చు కదా. హింట్ ఇచ్చాడు, అదే రాంగ్ అంటున్నా. అది మనం ట్రూగా అనుకొని మనం ఓటింగ్ చేసాం, కానీ అక్కడ తప్పు చేశాడు, అది డెమోన్, అది చాలా తప్పు. కానీ ఇక్కడ ఏంటంటే తనుజ ఫ్యామిలీ బాండింగ్ లాగా ఏర్పడుతుంది లోపల. తనుజ ఆట డౌన్ అయిపోతుందని, భరణి వల్ల డౌన్ అయిపోతుందని అనిపిస్తుంది. ఓకే, మనం చూసుకున్నట్టయితే నిన్న నాగార్జున కూడా వచ్చి చెప్పాడు, తనుజకు కూడా వీడియో చూపించాడు. నాన్న నాన్న అంటావు, నాన్నే ఇంత మోసం చేశాడు అని. బర్నీ నిజంగానే తనుజని మోసం చేస్తున్నాడా? అవునవును, అంటే మోసం కాదు, అక్కడ ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువైపోతుంది. బర్నీ వల్ల తనుజ గేమ్ డౌన్ అయిపోతుంది యాక్చువల్గా. అందుకు నాగార్జున సార్ ఏం చెప్పారు, పర్సనల్గా మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఈ టాపిక్, బయట ఎవరికి చెప్పొద్దు అని చెప్పి బర్నీ వీడియో చూపించాడు యాక్చువల్గా. ఓకే, ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. గేమ్ కూడా ఎక్సలెంట్, హైలైట్ చేస్తున్నాడు యాక్చువల్గా. ఇమాన్యుయల్ లేదా తనుజ యాక్చువల్గా కప్పు కొడతారు అనిపిస్తుంది. ఓకే, మనం చూసుకున్నట్టయితే సంజన ఎలా అనిపిస్తుంది? గేమ్ ఎలా ఆడుతుంది? లాస్ట్ వీక్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సంజన ఎమోషనల్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి, గొడవలు బాగా పడుతుంది. అలా పడకుండా ఉండే గేమ్ కూడా హైలైట్ ఆడుతుంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే ఈ రోజు అయితే 6 మెంబర్స్ అడుగు పెట్టబోతున్నారు. మనం మెయిన్గా చూసుకుంటే దివ్యల మాధురి, అలాగే అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టర్ అయితే రమ్య అయితే వస్తున్నారు. వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది గేమ్ అంటారు? వాళ్ళు బాగా ఆడతారా లేకుంటే యావరేజ్ ఉంటుందా? వాళ్ళు వచ్చిన తర్వాత 1 వీక్ జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, అది చూడాలి మరి. ఎలా మళ్ళీ గేమ్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి, అందరు ఎలా చేంజ్ చేసుకుంటారు అనేది తెలుస్తుంది. ఓకే, టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 ఇమాన్యుయల్, సుమనన్న, భరణి, తనుజ అండ్ కళ్యాణ్. ఓకే, టైటిల్ కొట్టేది ఎవరు అనుకుంటున్నారు? టైటిల్ ఇమాన్యుయల్, కన్ఫామ్గా ఇమాన్యుయల్. సుమనన్న ఎక్సలెంట్ గేమ్స్, ఎక్సలెంట్ ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తున్నాడు. అంటే నిన్న జరిగిన దాంట్లో అది చేయడం కరెక్టే, అక్కడ కూడా లెగ్ టచ్ కాలేదు సుమనన్నకు, కానీ టచ్ అయిందని అతన్ని తీసేశారు. లాస్ట్ వీక్ కూడా అతను తీసేశారు, అలా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి దాంట్లో అతను క్యాప్టెన్సీపీ కోల్పోతున్నాడు అనిపిస్తుంది. దీనివల్ల అయినా సుమన్కి ఎక్కువ ఓటు పడే ఛాన్స్ ఉంటుంది అంటారా? యాక్చువల్గా సుమన్ అనే ఎక్సలెంట్ ఆడుతున్నాడు, చాలా ఇన్నోసెంట్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ట్రూగా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే కొంచెం అతన్ని డామినేట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పవన్ రీతు వాళ్ళ రిలేషన్షిప్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఆ బాండింగ్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? రీతు ఘోరం, అసలు అలా చెయ్యొద్దు. అసలు అది బయట ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. అసలు రీతు ఎందుకు వచ్చింది అనిపిస్తుంది, అసలు అలా ఆడుతుంది గేమ్ని. అసలు ఏదో లవ్ బాండింగ్లు అలా చేసుకొని అలా చేయొద్దు యాక్చువల్గా. ఆ రీతు గేమ్ కనపడట్లేదబ్బా, ఏదో బాండింగ్ లవ్ ట్రాక్లు అసలు ఇలా జరుగుతున్నాయి అంతా. పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? పవన్ హైలైట్, పవన్ మంచిగా ఆడుతున్నాడు, వెరీ గుడ్. మరి అప్పుడప్పుడైతే రీతు వెనకాలనే తిరుగుతున్నాడు, వీళ్ళిద్దరు అమ్మా నాన్న అని కూడా పిలుచుకుంటున్నారు. యాక్చువల్గా పవన్ వెళ్ళట్లేదు, రీతునే ఇలా చేయడం వల్ల పవన్ అలా చేయాల్సింది వస్తుంది. అంటే ఆమె కొంచెం తగ్గించుకోవడం బెటర్, గేమ్లో ఆడితే గేమ్ల పైన ఫోకస్ చేస్తే బెటర్. ఓకే, ఇప్పుడున్న వైల్డ్ కార్డ్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈరోజు. ఒకవేళ వీళ్ళు వెళ్తే టాప్ 5లో వీళ్ళ దాంట్లో ఎవరైనా ఉంటారా? ఎవరు వైల్డ్ కార్డ్ ఇప్పుడు దివ్యల మాధురి కానీ రమ్య కానీ ఆయిషా, నిఖిల్ వీళ్ళు ఎవరైనా ఉంటారా అందులో? చిట్టి పికిల్ అనుకుంటున్నాను, చిట్టి పికిల్ ఉంటారు అనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాము. బిగ్ బాస్ చూస్తున్నారా? నేను 24/7 చూస్తా. ఓకే, ఈ వీక్ అయితే ఈ రోజు అయితే ఫ్లోరా అండ్ శ్రీజ అయితే ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా? ఫేరే. ఎందుకు? శ్రీజ అయితే లాస్ట్ వీక్స్ నుంచి గేమ్ బాగానే ఆడుతుంది కదా. బాగానే ఆడుతుంది కానీ ఆమె ప్రతిదానికి ఓవర్ కాన్ఫిడెన్స్గానే ఉంటుంది కదా. ఆమె ఎలిమినేట్ అవ్వడంలో తప్పేం లేదు. మనం చూసుకున్నట్టయితే పవన్ రీతు వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? పవన్ రీతు బాగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ అంటే ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ ఉంది, అది కామనే.
ప్రతి ఒక్క సీజన్లో లవ్ అనేది ఉంటుంది. ఈ సీజన్లో వాళ్ళది ఒక అట్రాక్షన్ అంటున్నారు, లవ్ అంటున్నారు, అట్రాక్షన్ అంటున్నారు. అది మనం చెప్పలేము, బట్ వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా. అన్ని గేమ్లు అన్ఫేర్ ఆడుతున్నారు. ఒకవేళ మిస్టేక్స్ అయినా కానీ హోస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒప్పుకుంటున్నారు కూడా వాళ్ళు. అంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజ వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఈ వీక్ అయితే వాళ్ళు జోడీగా అయితే గేమ్ అయితే ఆడారు. ఎలా చాలా అనిపించింది? బాగా ఆడారు వాళ్ళు. ఈసారి కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి పవన్ కొంచెం హెల్ప్ చేశాడు. లాస్ట్ నిన్న చూపించారు కదా ఆ వీడియోలో, పవన్ కాలుతో ఇలా ఇలా సైక చేసి చూపించాడు, భరణి గారు చెప్పారు అని. అందువల్ల తను కెప్టెన్ అవ్వడానికి అవకాశం వచ్చింది ఒక రౌండ్తో. ఓకే, ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయలే నాకు తెలిసి ఫైనల్ కప్ కొడతాడు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ కొడతాడు అనమాట. ఎందుకంటే టాస్క్లు ఆడతాడు, ఫన్నీ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ప్రతి ఒక్క కెమెరాకి ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, అందరిది మంచిగా కనిపిస్తాడు. కాబట్టి షీఈస్ ద బెస్ట్ హౌస్మేట్ అని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సుమన్ గారి వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? డే బై డే ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ వీళ్ళు సంచలనంగా ఎలా చేస్తున్నారంటే అన్ఫేర్ చేసేసి తనని ప్రతిసారి తీసేయడమే జరుగుతుంది. అవును, సంచాలకుగా ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నది పవర్ కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు. పాపం అతను కాళ్ళు తలగకపోయినా కాలు తలిగిందని చెప్పి తీసేశారు. చాలా సంచాలకుగా ఆమె ఫెయిల్ అయిపోయింది కాబట్టి హౌస్మేట్ నుంచి కూడా బయటకు వచ్చేసింది. అది కూడా ఒక రీజనే. ఆమె అన్నిట్లో సంచాలకుగా ఇచ్చినప్పుడు ఆ పవర్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మెన్షన్ చేసి బాగా ఆడితే సరే అనుకోవచ్చు. ఆమె అంతా అన్ఫేర్గా తప్పుగా ఆడింది కాబట్టి ఆమె బయటకు రావాల్సి వచ్చింది. ఓకే, తనుజ కళ్యాణ్ అయితే పేరుగా ఆడుతూ వచ్చారు. సో తనుజ గేమ్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఒక గేమ్ ఓడిపోయినా సరే కానీ కళ్యాణ్ పైన అలిగి ఒక మూలను కూర్చోవడం, ఏడవడం ఇలా చేసుకుంటూ వచ్చింది కదా. యాక్చువల్గా తనుజ బాండింగ్స్, నాన్న కావాలి, ఇమాన్యుయల్ కావాలి, సంజన కావాలి, అందరూ కావాలి, కాదనట్లేదు. ఎంతవరకు అనేది లిమిట్ ఉంటుంది. ఎంతసేపటికి నాన్న 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 అది ఒక స్టేజ్ వరకు చూడడానికి క్యూట్గా ఫన్నీగా బాగుంటుంది. ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు మాకు చూసేదానికి ఎలా ఉంటుందంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎంతసేపు నాన్న గేమ్ ఎక్కడ, ఒరిజినాలిటీ ఎక్కడ, రియాలిటీ కనిపించట్లేదు అనేది కొంచెం బయటికి వస్తే బాగుంటుంది అనేది మన ఒపీనియన్. నా ఒపీనియనే కదా, మా ఫ్రెండ్స్ ఒపీనియన్ కూడా అదే. తను రియల్గా గేమ్ ఆడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, మనం చూసుకున్నట్టయితే తనుజ నాన్న నాన్న అని భరణి గారు వెనుక తిరగడం జరుగుతుంది. కానీ భరణి నిన్న చూసినట్టయితే నాగార్జున చూపెట్టిన వీడియోలో మోసం చేసినట్టే కనిపిస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మోసం చేసినట్టు అంటే మోసం అనేది అది గేమ్ ఆడడానికి వెళ్ళారు కదా. ఇప్పుడు ఎవరు మాటలు ఇచ్చుకోవడము, సపోర్టింగ్ చేసుకోవడం అంతా ఉండకూడదు. అక్కడ గేమ్ ఆడాలి. కప్పు గెలవాలన్న అన్నీ వెళ్ళినప్పుడు కప్పుదా ఇంపార్టెంట్, కప్పుదా బిగులు ఇంపార్టెంట్, కప్పే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. ఎంతవరకు అంటే అంతవరకే. గేమ్ కాడికి వచ్చేసరికి గేమే ఆడతాడు. తనుజాకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని కాన్సెప్ట్ అస్సలు ఉండదు ఇమాన్యుయల్కి. కానీ తనుజ అలా కాదు, నాకు అందరూ సపోర్ట్ చేయాలి, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాన్న ఒక్కటే సపోర్ట్ చేస్తున్నాడు, లాస్ట్కి నాన్న కూడా ఉండడని అర్థం అవ్వట్లేదు ఆమెకి. ఆమె ఏడుస్తుంది, చిన్నదానికే ఏడుస్తుంది, పెద్దదానికే ఏడుస్తుంది. ఏడవకూడదు అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు ఈరోజు. అటు దివ్వెల మాధురి, అలాగే చిట్టి పీకిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన రమ్య కూడా రాబోతున్నారు. వాళ్ళు వెళ్తే వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు బయట ఎలా ఉంటారో మనకు తెలిసింది 50%. లోపలికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు. వాళ్ళు బాగా స్కిన్ ఫిట్, బాగా మంచి జిమ్ బాడీస్ కాబట్టి 90% కాకపోయినా 100కి 100% ఎఫర్ట్ పెడతారు వాళ్ళ సైడ్ నుంచి గేమ్. బట్ చూడాలి, టాస్క్ బట్టి వాళ్ళు ఎలా ఆడతారు అనేది మనం చెప్పలేం. దాన్ని మన చేతుల్లో కూడా ఉండదు కదా. అది వాళ్ళు రావాలి, వాళ్ళు ఆడాలి, దాని తర్వాత మన ఎస్టిమేషన్ వేసుకోవాలి అంతే. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 ఇమాన్యుయల్, భరణి, తనుజ, కళ్యాణ్, రీతు. ఓకే, టైటిల్ కొట్టేది ఎవరు? ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ పక్క కొడతాడా? పక్క కొడతాను. నేను ప్రతి ఓటింగ్లో తనకే నేను సేవ్ చేస్తున్నాను. నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను. ప్రతి వీకెండ్కి ఓటింగ్కి వచ్చేసరికి నేను ఖచ్చితంగా ఇమాన్యుయల్ కనుక ఉంటే నేను తనకే సపోర్ట్ చేస్తాను. బికాస్ తను ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నాడు కాబట్టి తనకి మనం సపోర్ట్ చేయాలి. మనం కాకపోతే ఎవరు చేస్తారు? తను
సిల్లీ రీజన్స్కి కూడా నామినేట్ చేసేస్తున్నారు. నువ్వు నన్ను హర్ట్ చేసావు, నన్ను అడిగావు అని చెప్పి అవన్నీ మనం పట్టించుకోకూడదు కదా. అదే ఒకటి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూడనమ్మా. ఎందుకు చూడరు? ఇప్పుడున్న యూత్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ నైట్ అయితే 9 గంటలు 10 గంటలు అయితే అందరూ బిగ్ బాస్ పెట్టుకొని చూస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. మీరు ఎందుకు చూడరు? సమాజానికి ఉపయోగపడే షో అయితే, లేకపోతే ఏదైనా దాని నుంచి నేర్చుకునే షో అయితే నేను చూస్తాను. ఖచ్చితంగా బిగ్ బాస్ లాంటి షో ఎందుకు పనికిరాని షో. ఎందుకు ఆ ట్విస్టులు, ఆ కథలు, ఆ కార్యక్రమాలు ఏ యువతకైనా భరోసాన్ని ఇచ్చే షో అనా కాదు కదా. నాకెందుకో అది నచ్చదు, నేను చూడను. ఎందుకంటే సమాజహితమైన షో కాదు అది. అది జనాలను పని పోగొట్టేసి యువతని పెడదోర పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి 10 గంటలకు స్టార్ట్ చేసి 11 గంటలకు వదులుతాడు. వాడు చదువులు సంకనాకి పోతాయి. ఏవో వాళ్ళు చేస్తున్నటువంటి వెకిలి చేష్టలు, ఎర్రి నవ్వులు చూసి వీళ్ళమ్మో బాగా చేస్తున్నారులే అనుకుంటున్నారు తప్ప దానివల్ల యువతకు కానీ లేకపోతే సమాజానికి కానీ ఉపయోగం లేని షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. నా దృష్టిలో అది పనికిమాలిన షో. అలాంటి షోని ఆదరిస్తున్నటువంటి వారిని వాళ్ళు ఎందుకు ఆదరిస్తున్నారంటే నేను చెప్పలేను. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అలాంటి షో చూడకూడదని నేను చెప్తాను. మనకి భవిష్యత్తు కోసం మనం ప్రాకులాడుతున్నటువంటి సమయంలో ఆ షో ఆటంకంగా బయలుదేరుతుంది. పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు, ఉపయోగం లేనటువంటి మాటలు, ఉపయోగం లేని చేష్టలు, నీ వికృత చేష్టలు సమాజంలో చెడుదారికి చెడు మార్గాన్ని వెళ్ళే మాటలే తప్ప మంచి మార్గంలో యువత నేర్చుకునే మాటలు కానీ సమాజానికి ఉపయోగపడే మాటలు ఒక్కటి కూడా లేదు అందులో. కాబట్టి నా దృష్టిలో ఇన్ని షోస్ ఉంటాయి, ఎన్నో రకాల షోస్ ఉంటాయి, కానీ పనికిమాలిన షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. అందుకే నేను చూడను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గతంలో అయితే ఏదైనా షో పెడితే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసుకునేలాగా ఉండేది. కానీ ఇప్పుడున్న షోస్ ఎలా ఉన్నాయంటే ఒక అమ్మ నాన్నతో కలిసి ఒక పిల్లలు చూడలేకుండా ఉన్నాయి, పిల్లలతో కలిసి పేరెంట్స్ చూడలేకుండా అలాంటి చేష్టలు అనేది ఆ షోలలో జరుగుతూ ఉన్నాయి. దానిపై మీ ఒపీనియన్? అందుకే కదా తీవ్రంగా ఆ షోని విమర్శించడానికి కారణం వెకిలి చేష్టలు, మానవతా విలువలు కోల్పోయి మాట్లాడడం, తర్వాత పెడర్థాలు వచ్చేటటువంటి మాటలు మాట్లాడడం, సంస్కారం లేని మాటలు మాట్లాడడం, సమాజానికి ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడడం. రాత్రి 12 గంటలకు అంటే వాడు చూస్తూ ఉంటే ఏమి ఉండదు అక్కడ. ఏముంటుంది అక్కడ? వాడేదో అటు వెళ్తుంటాడు, ఏదో తెస్తుంటాడు. ఈ లోపల బిగ్ బాస్ ఏదో మాట్లాడుతున్నాడంటే వెళ్ళి చూడడం, ఏదో జరుగుతుందని అనుకుంటారు. ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు దాని నుంచి నేర్చుకునేది ఏమైనా ఉందా? మనం కానీ మాలాంటి వాళ్ళు తెలుసుకునేది కానీ లేకపోతే యువత నేర్చుకునేది కానీ బిగ్ బాస్లో ఏం లేదు. వాళ్ళు రేటింగ్ పెంచుకోవడం కోసం, వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం తప్ప తర్వాత ఆ షోలో ఆ 10 మందికి కళారంగంలో కానీ అవకాశాలు వస్తాయేమో తప్ప ఆ 10 మంది వల్ల 10 లక్షల మందిని చెడగొట్టే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. కాబట్టి అలాంటి దరిద్రమైన షోని చూడకూడదని చెప్పి మనస్ఫూర్తిగా యువతని అలాగే పెద్దవాళ్ళని కూడా కోరుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూత్ ఎలా ఉందంటే నన్ను పంపించండి బిగ్ బాస్లోకి, నేను వెళ్తానని బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అనేది ఏర్పడి కొట్టుకునే రకంగా అయితే ఇప్పుడు ఏర్పడుతుంది సిచ్యువేషన్. దానిపై మీ ఒపీనియన్? అదే వెర్రితలు లేస్తుంది యువత. కేవలం ఏదో పేరు కోసం, పాపులారిటీ కోసం పాకులాడడం తప్ప దానివల్ల ఉపయోగం లేదని నేను అంటాను. బిగ్ బాస్కి వెళ్ళినందువల్ల 10 మంది పేరు వచ్చింది అనుకోండి, వాళ్ళు స్క్రీన్ మీద కనపడడం, బాగా చేశాడు ఏ సినిమా కూడా చూసి ఒక వేషం ఇస్తాడని చెప్పి అనుకోవడానికి తప్ప సమాజానికి ఉపయోగపడేది ఏముంది అక్కడ? ఏమి లేదు. ఆలోచిస్తేనే ఆ షో గురించి ఆలోచిస్తేనే కోపం వస్తుంది. ఇలాంటి షోలు పెట్టి సమాజాన్ని పెడదారి పట్టించే షోలని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మరి ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళ ఆర్థికంగా బలపడడం కోసం మరి ప్రభుత్వానికి ఏమన్నా ఉపయోగపడుతున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు ఆ షో వల్ల, యువతకు ఎలాంటి ఉపయోగం లేదు ఆ షో వల్ల. పని పాడు చేసుకుని, నిద్ర పాడు చేసుకుని, పొద్దున్నే కాలేజీకి వెళ్ళేవాడో ఆ స్కూల్కి వెళ్ళేవాడో నిద్ర పాడు చేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, చదువుని చెడగొట్టుకుని జీవితం రోడ్డు మీద పడడానికి ఉపయోగపడుతుందేమో తప్ప యువత జీవితాలకి ఓ మంచి మార్గాన్ని చూపించే అవకాశమే లేదు ఆ బిగ్ బాస్ వల్ల. కాబట్టి అలా ఐ హేట్ బిగ్ బాస్, ఎవరు చూడొద్దని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? అలా నడుస్తుంది, ఎలా అనిపించడం. ఓకే, ఈ వీక్ అయితే ఈరోజు అయితే ఫ్లోరాను శ్రీజ అయితే ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? అంటే అన్ఫేర్ గేమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ
క్యాప్టెన్సీ కూడా కళ్యాణ్కి వచ్చిన క్యాప్టెన్సీ కూడా చాలా అన్ఫేర్గా జరిగింది అని అంటున్నారు. మరి శ్రీజ అయితే లాస్ట్ వీక్ నుంచి గేమ్ బాగానే ఆడుతుంది, తనని తీసివేయడం అనేది ఎలా అనిపిస్తుంది? కరెక్టేనా అసలు? కరెక్ట్ కాదు. ఎందుకు తీసేయడం జరిగిందంటారు? లైన్గా కామనర్స్నే వెళ్ళిపోతూ ఉంటున్నారు, కావాలనే కామనర్స్ని ఏంటి టార్గెట్ చేయడం ఏదైనా జరిగిందంటారా? అంటే ఇంకా కామనర్స్ సెలబ్రిటీస్ వర్సెస్ జరుగుతుంది కాబట్టి సెలబ్రిటీసే ఎక్కువ ఉండాలి, కామనర్స్ ఉండకూడదని ఏమైనా వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. అందుకే కామనర్స్ వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. సో వైల్డ్ కార్డ్లో అయితే ఇటు దివ్యల మాధురి, రమ్య వీళ్ళంతా 6 మెంబర్స్ అయితే అడుగు పెడుతున్నారు. వీళ్ళు వెళ్ళాక హౌస్లో ఉన్న గేమ్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. కొత్త కంటెస్టెంట్స్ వస్తున్నారంటే డెఫినెట్గా కొత్తగా జరుగుతుంది. అది చూడాలి ఎలా జరుగుతుందో. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో? ఫేవరెట్ అంటే ఇమాన్యుయల్. ఎలా ఆడుతున్నాడు ఇమాన్యుయల్? బాగా ఆడుతున్నాడు. సో సంజన ఎలా ఆడుతుంది? సంజన అంటే తను సగం దొంగతనాలే చేస్తుంది, అందుకే ఏం చెప్పలేదు. సో భరణి, తనుజ అయితే నాన్న నాన్న అని తనుజ స్టార్టింగ్ నుంచి పిలుచుకుంటేనే వచ్చింది. నిన్న నాగార్జున అయితే ఒక వీడియో చూపించాడు, మీ నాన్నే నిన్ను మోసం చేశాడని. దానిపై మీ ఒపీనియన్? తను ఫస్ట్ చూశాక షాక్ అయింది. దాని తర్వాత అంటే ఎలా ఉంటుందో ఏంటో మరి ఇంకా చూడాలి. ఓకే, పవన్ రీతు వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళ గేమ్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ హౌస్లో ఎలా అనిపిస్తుంది? నాకు నచ్చలేదు. ఎందుకు? అంటే సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ తెచ్చుకుందామని వాళ్ళు ఒక ట్రయాంగిల్ నడుపుతున్నారు. ఆ ట్రయాంగిల్ బయట చూసి కొంచెం మందికి ఇష్టపడతారు, కొంచెం మందికి నచ్చదు. అలా నాకు నచ్చదు. వాళ్ళు కావాలనే అనుకోనే ఇది చేస్తున్నారా, ఇట్లా లవ్ లాగా ఫ్రెండ్షిప్ లాగా పవన్ అండ్ రీతు? లేకుంటే వాళ్ళు సేవ్ కావడానికి చేస్తున్నారా, లేకుంటే రియల్గానే వాళ్ళు ఏదైనా ఇష్టపడుతున్నారా అనుకుంటున్నారా? వాళ్ళు సోషల్ మీడియాలో హైప్ అవుదామనే చేస్తున్నారని నా ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా లాస్ట్ టైం కూడా ప్రతి బిగ్ బాస్లో కూడా ఎవరో ఒకరు లవ్ ట్రాక్ నడిపే వాళ్ళు ఉంటారు, ప్రతి బిగ్ బాస్లో కూడా హైప్ అవుదామని. అలాగే వీళ్ళు కూడా హైప్ అవుదామని అనుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరిలో టాప్ 5 ఎవరు? ఇమాన్యుయల్ అనుకుంటున్నాను నేను. టాప్ 5 వీళ్ళల్లోనా బర్నీ, శ్రీజ వెళ్ళిపోయింది కదా ఈరోజే ఎవిక్ట్ అయ్యి. అదే అంటే ఇంకా ఈరోజు చూడలే కదా. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టైటిల్ కొట్టేది ఎవరు? టైటిల్ కొట్టేదైతే డీమాన్ పవన్ అనుకుంటున్నాం. ఎందుకు? డిమాండ్ పవన్కి అయితే చాలా నెగిటివిటీ అయితే వస్తూనే ఉంది రీతు వల్ల. లాస్ట్ వరకు ఉంటాడు అని అనుకుంటున్నారా? రీతు వల్ల నెగిటివిటీ వస్తుంది, కానీ రీతు పక్కన ఉంటే లక్ వస్తుంది అని అంటున్నారు. లాస్ట్కి అయితే డిమాండ్ పవన్ అయితే టైటిల్ కొడతాడని అనుకుంటున్నారు. అవును. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, నైస్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? డల్గా ఉంది బాగా. ఎందుకు? ఎందుకంటే బిగ్ బాస్ చూసిన తర్వాత చూడాలని ఇంట్రెస్ట్, దాని బదులు ఏదన్నా ఇంకా ఫోన్లో రీఛార్జ్ చేసుకొని ఇంకా సినిమాలు చూస్తే బెస్ట్ అనిపిస్తుంది. అందుకనగా చాలా డల్గా ఉంది, జనాలు కూడా బోరింగ్గా ఉన్నారు బిగ్ బాస్లో. ఇప్పుడు తనుజ కళ్యాణ్ గేమ్ ఎలా ఆడుతున్నారు? తనుజ గేమా? వాళ్ళు పోయింది బిగ్ బాస్ కోసం కదా. ఫస్ట్ తనుజకి కేవలం ఏంటంటే ఎంతమంది పులియర్ కలపాలని ఎంత ట్రై చేసినా సరే తనకంటూ గేమ్ ఆడాలి, విన్నర్ అవ్వాలని తపనతో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంత పులియర్ కలపాలన్నా తన లిమిట్లో తను ఉంది, కాబట్టి తన క్యారెక్టర్ నాకు నచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రోజు అయితే ఇటు ఫ్లోరా, శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? ఫేరే, పక్కా అవ్వాలి. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఫస్ట్ అట్లా వెళ్ళడం అనేది మంచి, అంటే ఒక తన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలాంటి వెళ్ళిన తర్వాత నేనే పెద్ద తోపు, నేనే విధానం చూపిస్తే జనాలు ఎట్లా ఉంచుతారు అక్క? బయట ఎట్లా ఉంది, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, జనాలు మెరిపిస్తా, గేమ్ ఆడతా అన్న విధిలో చూపించింది, తొక్కపడేశారు అంతే. ఓకే, ఇప్పుడు రీతు పవన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ రిలేషన్షిప్ కానీ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చూస్తే ఫ్రెండ్షిప్లా కనిపిస్తుందా మీకు? నాకైతే ఏ యాంగిల్లో చూసినా ఫ్రెండ్షిప్లా కనిపించట్లా. బిగ్ బాస్ ఉన్నంత వరకు ఉంటారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఏమైపోతారో వాళ్ళకే తెలియదు. అంతే. వాళ్ళు కావాలనే సేవ్ అవ్వడానికే ఈ గేమ్ ప్లాన్ చేశారు అనుకుంటున్నారా? ప్లానింగ్ ఏం లేదు. బిగ్ బాస్ రీతు ఒక ఎంతమంది ఫాలోయింగ్ ఎంతమంది ఉన్నారు, ఉంటే బిగ్ బాస్లో లేదు. కానీ తనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కావాలి, ఉంటుంది అంతే. ఓకే, టైటిల్ ఎవరు కొడతారని అనుకుంటున్నారు? తనుజక్క కానీ రామురావుతోడు కొట్టినా ఇద్దరు హ్యాపీ, ఎవరైనా విన్ అయినా ఒకటి. ఓకే, సంజన గేమ్ ఎలా ఆడుతుంది? సంజన ఓకే, బెస్ట్, పర్లేదు. ఆమె కూడా బిగ్ బాస్లో ఒక న్యాయం చేస్తుంది, ఫుడ్కి బెడ్కి న్యాయం చేస్తున్నాం అంతే. ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఉంది?
ఇమానియల్ అన్న బయట ఎట్లా ఉన్నా జనాల మధ్య మంచిగా కామెడీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నాడంటే కేవలం తన యాక్టింగ్ కామెడీ నచ్చే ఉన్నాడు ఇన్ని రోజులు అంతే. ఓకే, ఇప్పుడు మీకు అలక్య చిట్టి పికిల్స్ రమ్య తెలుసు కదా, అలాగే దివ్యల మాధురి, వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్గా అయితే ఈ రోజు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్తే వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చూద్దాం ఇన్ని రోజులు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉండదో చూద్దాం. కానీ ఎప్పుడు ఎంతమంది ఎంత ఫేమస్ వచ్చినా రొటీన్ 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 అంత ఏం ఉండదు ఇంకా. కానీ పోయిన సంవత్సరం సీజన్ ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఏం లేదు. పోయినసారి అమర్దీప్ పల్లవ్ ప్రశాంత్ ఉంటే ఎంత ఫైరింగ్ అయ్యేది, ఇప్పుడు అట్లా ఏం అనిపించట్లేదు అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మ. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామమ్మ. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుంది, చూస్తున్నామంటే డైలీ చూస్తాము, బాగుంటుంది. ఇక మనము ఇది ఇట్లుంది అని క్లారిటీగా చెప్పాలంటే ఎపిసోడ్ అయిపోతూ ఉండాలి. లాస్ట్ వచ్చేసరికి ఎవరు ఏందనేది, ఎవరి క్యారెక్టర్ ఏందనేది మనం డిసైడ్ చేయగలుగుతాం. ఇప్పుడే వీళ్ళు ఇది వాళ్ళది అనలేము కదా. షో నడుస్తుంది, గేమ్స్ నడుస్తున్నాయి, అవన్నీ అయిన తర్వాత మనం లాస్ట్లో ఎవరు ఏంది, ఎవరు ఎట్లా ఆడుతున్నారు అనేది మనకు క్లారిఫై అవుతుంది. సో ఈరోజు చూసుకున్నట్టయితే ఇటు ఫ్లోరా, శ్రీజ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేర్ అనుకుంటున్నారా? అది గేమ్స్ కంపల్సరీ ఒక్కొక్కరు వెళ్ళిపోవాల్సిందే కదా. అట్లని వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయారు అంటే వాళ్ళు నెగిటివ్ అని కాదు. ఇక వాళ్ళ షో అక్కడి వరకు అయిపోయింది. ఇక వాళ్ళు ఆటలో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు కాబట్టి ఇక ఒకరొకరు పోతుంటేనే లాస్ట్ విన్నర్ అనేది బయటకు వస్తారు, అంతే కదా. అంటే శ్రీజ అయితే ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి బాగానే ఆడుకుంటూ వచ్చింది. ఇప్పుడు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తను బాగానే ఆడుతుంది కదా గేమ్. బాగానే ఆడుతుంది కానీ నా ఆలోచన ఏంటిదంటే అందరు బాగానే ఆడుతున్నారు, ఆట నడుస్తుంది, గేమ్స్ పెడుతూనే ఉంటారు, ఆట నడుస్తూనే ఉంటుంది. ఒకరొకరు వెళ్ళిపోతేనే కదా విన్నర్ బయటకు వచ్చేదని ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కానీ ఆట బాగా నడుస్తుంది, అందరు బాగా ఆడుతున్నారు. ఆ జబర్దస్త్ అబ్బాయి ఎవరు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మాకైతే బాగా అనిపిస్తుంది, నచ్చింది. ఇప్పుడు మనం నాగార్జున గారు వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. తను ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను ఎలిమినేషన్ చేసే విధానము మాకు బాగా అనిపిస్తుంది. మేము నాగార్జున ఫ్యాన్స్ కాబట్టి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇటు రీతు అటు పవన్ ఏంటంటే వాళ్ళు గేమ్స్ ఆడడం, వాళ్ళ రిలేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. చాలా మందికి ఫ్రెండ్షిప్ అంటున్నారు, అమ్మ నాన్న అని పేర్లు పెట్టుకుంటున్నారు, హగ్గులు కిస్లు, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసుకోలేనంత డీప్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి మీ ఒపీనియన్? వాళ్ళ గురించి అంటే అది కూడా గేమ్లో ఒక భాగమే అంతే. అట్లని వాళ్ళు ఆటకు ఎవరికి వాళ్ళు వచ్చిండ్రు, అక్కడ వాళ్ళు ఫ్రెండ్షిప్ అయినరు, వాళ్ళ రిలేషన్ బట్టి వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఆటలో అదొక భాగం అంతే అని నేను అనుకుంటున్నా. దాన్ని మనం డీప్గా తీసుకొని వీళ్ళు చెడ్డోళ్ళని నేను చూపించా అంతే. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే 6 మెంబర్స్ అడుగు పెట్టబోతున్నారు బిగ్ బాస్లోకి. దివ్యల మాధురి, అలాగే అలక్య చిట్టి పికిల్స్ అనే ఫేమస్ అయింది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో, రమ్య, వీళ్ళిద్దరైతే అడుగు పెట్టబోతున్నారు. ఆ 6గురిలో వాళ్ళు వెళ్ళాక వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఉంటే బాగానే ఉంటుంది, కానీ వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరు వెళ్ళాల్సిందే. బాగా ఆడిండ్రు వాళ్ళు, నాకైతే నచ్చింది. ఎలిమినేషన్ అనేది ఇక అయితేనే ఉంటుంది కదమ్మా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వెళ్తున్నారు బయట నుంచి, ఇప్పుడు బయట నుండి లోపలికి వస్తున్నారా? వస్తే మంచిదే కదా. వాళ్ళు కూడా వీళ్ళతోటి పరిచయాలు అయ్యి ఈ ఆటలు ఏందని తెలుసుకొని వాళ్ళు ఆడేసరికి షో అయిపోతూనే ఉంటుంది. ఇక వాళ్ళు కూడా మెరుగుపడి బయటకు వస్తారు. బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారు? మీరు ఎవరు గెలుచుకోవాలని మీరు అనుకుంటున్నారు? అందరు బాగా ఆడుతున్నారు, ఫైనల్గా ఒకరు విన్నర్ కావాలి కాబట్టి నా ఒపీనియన్ చెప్తాను. అందరిది నాకు తెలియదు. ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.